భారతదేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర స్థాయిలో మంత్రులు ఎవరైనా సరే నేరారోపణ కింద సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ కింద అరెస్ట్ అయ్యి కంటిన్యూస్గా 30 రోజుల పాటు జైల్లో ఉంటే వాళ్ళు వాళ్ళ పదవిని కోల్పోతారు. దీనికి సంబంధించి నిన్న లోక్సభలో బిల్స్ ప్రవేశపెట్టారనమాట. రాజ్యాంగంలో ప్రత్యేకంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్ని కూడా తీసుకొస్తున్నారు. ఈ బిల్స్ ని నిన్న జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారనమాట. ఎవరైనా సరే ప్రధానమంత్రి అయినా, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రులైనా, లేదా కేంద్ర మంత్రులైనా, రాష్ట్ర మంత్రులైనా ఎవరైనా సరే సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఏదైతే ఘోరమైన నేరాలు ఉంటాయో, వాటికి సంబంధించిన ఎలిగేషన్స్ వాళ్ళపైన ఉంటాయో, ముఖ్యంగా ఆ నేరాలకు సంబంధించి 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే నేరాలు ఉంటాయో దాని కింద వాళ్ళు జైలుకి వెళ్ళి ఉంటారు. అంటే వాళ్ళని అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకుంటే గనక 30 రోజులు కంటిన్యూస్ గా కస్టడీలో ఉంటే వాళ్ళని పదవి నుంచి తీసేయచ్చు, వాళ్ళు పదవిని కోల్పోతారనమాట. దీనికి సంబంధించి నిన్న పార్లమెంట్ లో చాలా పెద్ద రగడే జరిగింది. లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మనం మిడివల్ టైమ్స్ లోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దాంతో పాటు ఎవరైతే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా మనం రాచరికపు వ్యవస్థలోకి వెళ్తున్నాం, రాజు ఎవరిని వద్దనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవాలా, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదా, కావాలని చెప్పి ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు, ఇవి చాలా హార్ష్ డ్రెకోనియన్ లాస్ అని చెప్పి అందరూ చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా ఈ బిల్స్ రాజ్యాంగ స్ఫూర్తికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి అపోజిషన్ పార్టీ లీడర్స్ చాలా మంది వాదించారు. లోక్సభలో ఈ బిల్స్ యొక్క కాపీస్ ను, ప్రతులను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీస్ అక్కడే చింపేశారనమాట. మనం చూస్తున్నాం ఈ బిల్లు ద్వారా ప్రధానమంత్రి లేదా యూనియన్ మినిస్టర్స్ ని ప్రెసిడెంట్ తొలగించవచ్చు. అదేవిధంగా చీఫ్ మినిస్టర్స్ మరియు స్టేట్ మినిస్టర్స్ ని గవర్నర్ తొలగించవచ్చు. దాంతోపాటు యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన మినిస్టర్స్ ను లెఫ్టినెంట్ గవర్నర్స్ తొలగించవచ్చు అనమాట. అయితే ఈ బిల్లో ఒక లూప్ హోల్ ఎక్కువనే ఉంది. ఒకసారి తొలగించిన తర్వాత మళ్ళీ రీఅపాయింట్ చేస్తే, ఉదాహరణకి ఒక ప్రైమ్ మినిస్టర్ గానీ చీఫ్ మినిస్టర్ గానీ 2 రోజులు తొలగించి మళ్ళీ రీఅపాయింట్ చేస్తే ఈ బిల్లు ఆపగలదు. ఇది మొదటి ప్రశ్న అనమాట. రెండోది, అసలు రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ గానీ మినిస్టర్స్ గానీ సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ కుందా? వీటిపైన విస్తృతమైన చర్చ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లు వెళ్ళిందనమాట. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుంచి 21 సభ్యులు ఉన్నారు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉన్నారనమాట. వీళ్ళందరూ ఇప్పుడు ఈ బిల్స్ ని పరిశీలించనున్నారు. ఈ బిల్స్ కి సంబంధించి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీనే మేము బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పి చాలా మంది అపోజిషన్ లీడర్స్ చెప్పారు.